Yes, hello friends, very good morning. Welcome back to 20th July Daily Hindu News Analysis. సో ఈరోజు మనము 20th జూలై హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం ఈ పర్టికులర్ వీడియోలో అనాలిసిస్ అయితే క్యారీ అవుట్ చేస్తామండి. సో దిస్ అనాలిసిస్ ఇస్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో అయితే కనుక ఉంటుంది. ఈ పర్టికులర్ క్లాస్కి సంబంధించినటువంటి నోట్స్ ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఫ్రీ పీడిఎఫ్స్ అని చెప్పేసి ఒక కోర్స్ అయితే ఉంది. అపాన్ డౌన్లోడింగ్ ఈ యొక్క ఫ్రీ పీడిఎఫ్స్ కోర్స్ నుంచి మీరు ఏంటి అని అంటే కనుక ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని డౌన్లోడ్ అయితే కనుక చేసుకోవచ్చు. అండ్ ఆర్ యాప్ నేమ్ ఈస్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్లారిఫికేషన్ ఏంటి అని అంటే కనుక మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని మనం తీసుకుని ఇక్కడ అనాలిసిస్ అయితే కనుక క్యారీ అవుట్ చేస్తున్నామండి. ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్. నౌ లెట్ us సీ ద ఎజెండా ఫస్ట్. ఈవేళ మనం అసలు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం చూడాలి అనేటువంటి ఎజెండా అయితే మనం చూద్దాము. వన్స్ దట్ ఈస్ డన్ వీ విల్ గో టు ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్. సో ద ఫస్ట్ వన్, Supreme Court notices to Center and as well as West Bengal government on the blanket immunity of governor. సో ద గవర్నర్ రిలేటెడ్ పొజిషన్కి సంబంధించి జిఎస్ పేపర్ 2లో మనం ఈ ఆర్టికల్ని అయితే కనుక కవర్ చేసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ వన్, ఇన్ ఏ ఫస్ట్ బీహార్ అన్వేల్స్ ఫిలిం ప్రమోషన్ పాలసీ అని చెప్పేసి మనకి ఇది కూడా మనము జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటి సిలబస్ టాపిక్లో గవర్నమెంట్ పాలసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్వెన్షన్స్ అనేటువంటి సిలబస్ టాపిక్లో మనం ఈ టాపిక్ని కవర్ చేస్తాము. దెన్ థర్డ్ వన్, ఉత్తరాఖండ్ హైకోర్ట్ అలౌస్ ద ప్రొటెక్షన్ టు ఇంటర్ఫెయిత్ లివ్ ఇన్ కపుల్ అండర్ ద యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 2 పాలిటీ అండర్లోనే మనకైతే రావడం అయితే జరుగుతుందండి. దీన్ని మనం డిస్కస్ చేయాలి. దెన్ ద ఫోర్త్ వన్, ఎలివేటింగ్ ద ఇండియాస్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ ఎ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ రెవల్యూషన్ అని చెప్పేసి మనకి ఇది బిజినెస్ పేజ్లో అయితే పబ్లిష్ అయింది. ఇది మనకి జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మనం కవర్ చేసుకోవాలి. ఎస్, ఇజ్రాయిలీ ఆక్యుపేషన్ ఇన్ పాలెస్తైన్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్పి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు అయితే కనుక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో దే హ్యావ్ రీసెంట్లీ రూల్డ్ ఇట్. ఇది మనం ఏంటి అని అంటే కనుక జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ టాపిక్లో కవర్ చేయాలి. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్. దిస్ ఈస్ ద అజెండా దట్ వీ హ్యావ్ టు కవర్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం ఏంటంటే ఇవాళ క్లాస్లో మనం అయితే చూడాలి అనమాట. ఎస్, సో బిఫోర్ గోయింగ్ టు ద డిస్కషన్ దెర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ అవర్ ఎల్టీఎక్స్ క్లాసెస్. సో యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అయ్యాయి. మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయండి. ఫీ వచ్చేసి మనకి ఏంటి అంటే 30,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాము. బట్ యాజ్ ఎ బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్ కింద మనం దీన్ని 24,000కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోర్స్ మనకి ఏంటి అంటే అవుట్ సైడ్ ఇన్స్టిట్యూట్స్లో 6 months 9 months వ్యాలిడిటీ లాగా కాకుండా మనం వీఆర్ ప్రొవైడింగ్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ యొక్క రెడ్యూస్డ్ డిస్కౌంటెడ్ ప్రైస్ మీకు ఓన్లీ 31st జూలై వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన ఎక్స్పర్ట్ టీం మీకు అన్ని విధాల డైరెక్షన్స్ అవి కూడా మీకు ఇస్తారు. దే విల్ హెల్ప్ యూ అవుట్. సో సిమిలర్లీ జిఎస్ పేపర్స్ ఒకటే సరిపోదు కదా, ఆప్షనల్స్ కూడా కావాలి కదా. సో ఆప్షనల్ పేపర్స్ మన దగ్గర అన్ని ఆప్షనల్ పేపర్స్ అయితే కనుక అవైలబుల్ ఉన్నాయండి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రో అండ్ తెలుగు లిటరేచర్. ఇది కూడా మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్లో వస్తాయి. ఫీ మనకి ఇది కూడా 30,000 రూపీస్. ఇది మనం అపాన్ డిస్కౌంట్ 20,000 రూపీస్కి దీన్ని మనం ఆఫర్ అయితే చేస్తున్నాము. ఈ కోర్స్ మనకి ఇందాకట్లాగానే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంతకాలం మీరు ఏంటి అని అంటే కనుక యూ కెన్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. ఈ ఫీ మీకు ఏంటి అని అంటే కనుక ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 31st జూలై వరకు మాత్రమే. ఈ యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్ని మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే మన నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక మన టీం మిమ్మల్ని గైడ్ అయితే చేస్తారు. Yes friends, so that's it about this announcement from the LTX classes. Now let us start the detailed discussion of the each and every article. So let's see the first one. Supreme Court notices to central government and West Bengal government over the blanket immunity of the governor. So basically this is related to governor related position. మనకి 2 ఇంపార్టెంట్ బాడీస్ ఉన్నారు కదండి ఆఫీసర్స్ వచ్చేసి. సో సెంట్రల్ లెవెల్లో ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ లెవెల్లో మనకి గవర్నర్. సో దీస్ 2 ఆర్ కాన్స్టిట్యూషనల్ హెడ్స్ అనమాట వీళ్ళు. ప్రెసిడెంట్ ఈజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ at the central level and as well as governor is a constitutional head at the state level, and in fact this governor is also an agent of the central government.
So in order to give some respect to these particular positions, we have given some immunity to these particular positions. Like for example, under article number 361 of the constitution, which is very important article, so which grants the immunities to the president and as well as governor over the any criminal proceedings against them. So that means no criminal proceedings can be initiated against them, so when they were in the office. సో ఈ యొక్క ఆఫీస్ టైంలో ఆ యొక్క పీరియడ్లో ఆ టర్మ్ అంతట్లో కూడా వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా మనం ఏంటి అని అంటే తీసుకోకూడదు అనేటువంటిది ఆర్టికల్ నెంబర్ 361 అయితే మనకి చెప్తుంది. ఇది ఈ ఆర్టికల్కి సంబంధించి. లెట్ us డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ ఆర్ దేర్. ద ఫస్ట్ పాయింట్, సో అసలు గవర్నర్ అనేటువంటి వాళ్ళు మనకి ఎక్కడికి వస్తారు అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్. సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, అలాగే స్టేట్ లెవెల్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్. స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఈస్ మేడప్ ఆఫ్ ద గవర్నర్, ద చీఫ్ మినిస్టర్, ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్వకేట్ జనరల్. So the council of ministers and advocate general of the state. So all these are all part of the స్టేట్ ఎగ్జిక్యూటివ్ అండి. స్టేట్ ఎగ్జిక్యూటివ్లో మనకి ఎవరెవరు పార్ట్? గవర్నర్, చీఫ్ మినిస్టర్ అండ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ద అడ్వకేట్ జనరల్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద state executive. So governor, like as the president, heads the state government. So like the governor, president వచ్చేసి మనకి ఏంటి అని అంటే సెంట్రల్ ఎగ్జిక్యూటివ్కి హెడ్, ఎలాగో గవర్నర్ కూడా ఏంటి అని అంటే కనుక స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ హెడ్ అండి. మరి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ మనకి తెలియాలి కదా. ఆర్టికల్ నెంబర్ 153 దగ్గర నుంచి 167 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్ విత్ ద ప్రొవిజన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ ఆఫ్ ద కంట్రీ. సో ప్రొవిజన్స్ related to that of the state governments deal with the provisions of the related to the governor of that particular స్టేట్స్ అండి. సో గవర్నర్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్నీ కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 153 దగ్గర నుంచి 167 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వరకు వస్తాయి. ఇప్పుడు అసలు ఈ ఆర్టికల్ యొక్క కాన్వర్జేషన్ మొత్తం దేని గురించి అని అంటే కనుక ఇమ్యూనిటీ దట్ ఈస్ గ్రాంటెడ్ టు దట్ ఆఫ్ ద గవర్నర్స్. సో విత్ రెస్పెక్ట్ టు క్రిమినల్ ప్రొసీడింగ్స్. సో ఓకే, ఇఫ్ యూ సీ దిస్ ఆర్టికల్ నెంబర్ 361 చూడండి. ఆర్టికల్ 361 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ద ఇమ్యూనిటీ ఫ్రమ్ ద లీగల్ లయబిలిటీ ఫర్ దర్ అఫీషియల్ యాక్ట్స్ అండ్ పర్సనల్ యాక్ట్స్ డ్యూరింగ్ their term of office. So during their term of office, so they will not be subjected to any criminal proceedings. It means that governor cannot be held accountable to any court for their official duties and no criminal proceedings can be initiated against them. The very very important point anamata maniki. However, civil proceedings can be brought against them, so for their personal acts, వాళ్ళ యొక్క పర్సనల్ యాక్ట్స్కి సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అయితే కనుక మనము ఇనిషియేట్ అయితే చేయలేం, కానీ బట్ వీ కెన్ ఇనిషియేట్ ద సివిల్ ప్రొసీడింగ్స్ అగెన్స్ట్ దెమ్. అండ్ ద గవర్నర్ ఆల్సో కెనాట్ బి అరెస్టెడ్ ఆర్ ఇంప్రిసన్డ్ వైల్ హీ వాజ్ ఇన్ ద ఆఫీస్. సో వైల్ యాజ్ ఎ గవర్నర్ హీ ఈజ్ ఫంక్షనింగ్, హీ ఈజ్ సర్వింగ్ యాజ్ ద constitutional head of a state, then in that context he cannot be even be arrested or imprisoned అండి. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటోంది అని అంటే కనుక, సో దిస్ ఆర్టికల్ నెంబర్ 361 అనేటువంటిది మనకి బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఏమో ఆఫర్ చెయ్యదు. సో అండ్ అలాగే సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్స్ని దీని మీద రెస్పాండ్ అవ్వమని చెప్పేసి అయితే అడిగారు. ఏంటి అని అంటే కనుక అట్లీస్ట్ ఇన్వెస్టిగేషన్ అయినా కూడా మనకి ఇది జరగాలి. ఫస్ట్ పాయింట్ చూడండి. ద సుప్రీం కోర్ట్ ఆన్ ఫ్రైడే sought the responses from the union government and the state of West Bengal upon a plea by a former Raj Bhavan employee challenging the constitutional immunity from the legal proceedings which are claimed by the governor C.V. Ananda Bose against a molestation complaint filed by her against him. So a complaint has been filed by one of the female employees of the Raj Bhavan against the governor, so saying on the allegations of the molestation. So now as a governor, now he is using the article number 361 and claiming the immunity. So now the Supreme Court is saying that article number 361 of the constitution grants the president and the governors immunity from the legal proceedings during their term in office. ఇక్కడ చూడండి. ద పిటిషనర్ రిప్రజెంటెడ్ బై ద సీనియర్ అడ్వకేట్ ఆర్గ్యూడ్ దట్ ద గవర్నర్ కెనాట్ క్లెయిమ్ ద బ్లాంకెట్ ఇమ్యూనిటీ ఆఫ్ ద ఆఫీస్. ద కంప్లైంట్ ఆల్సో షుడ్ అట్లీస్ట్ బి ఇన్వెస్టిగేటెడ్. ఏ బెంచ్ హెడెడ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ఇష్యూడ్ ద నోటీస్, ఇంప్లీడెడ్ ద యూనియన్ అండ్ sought the assistance from the Attorney General.
So now they are asking that, so give the responses with respect to this particular article number 361 అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సెంట్రల్ సుప్రీం కోర్టు గవర్నమెంట్స్ని అడుగుతోంది. ఈ పాయింట్ చూడండి. ద పిటిషన్ రైజెస్ అన్ ఇష్యూ విచ్ ఇస్ పర్టైనింగ్ టు ద ambit ఆఫ్ ద ప్రొటెక్షన్ విచ్ ఇస్ అఫోర్డెడ్ టు ద గవర్నర్ అండర్ ఆర్టికల్ నెంబర్ 361 ఆఫ్ క్లాజ్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అకార్డింగ్ టు విచ్ no criminal proceeding whatsoever shall be prosecuted or continued against the governor of the state in any court during his term of office. So during his term of office మనకి ఏంటి అని అంటే కనుక గవర్నర్కి ఎగెనెస్ట్గా సో మనం ఎటువంటి ఇది కూడా క్రిమినల్ ప్రొసీడింగ్ కూడా ఇనిషియేట్ అయితే చేయకూడదు అని చెప్పేసి అయితే ఉంది. సో దీని గురించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ అండి, లైక్ గవర్నర్స్ ఇమ్యూనిటీ పవర్, ఈజ్ ఇట్ ఏ బ్లాంకెట్ ఇమ్యూనిటీ కంప్లీట్లీ? సో can he take the immunity on all the cases, మొత్తం అన్నిటికీ అది వర్తిస్తుందా అనేటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ యొక్క ఆర్టికల్కి సంబంధించి చూడాలి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు ద గవర్నర్ ఏంటి, అసలు గవర్నర్ యొక్క పొజిషనింగ్ ఏంటి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ మాట్లాడతాయి, అసలు ఆర్టికల్ నెంబర్ 361 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుంది అనేటువంటివి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎస్, లెట్ us go to the next article అండి. ఇన్ ఏ ఫస్ట్ బీహార్ అన్వీల్స్ ఫిలిం ప్రమోషన్ పాలసీ. రీసెంట్లీ మనకి ఏంటి అని అంటే కనుక సో ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి, అంటే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ సో ప్రొవైడ్ చేయడానికి, ఎవరికి ప్రొవైడ్ చేయడానికి, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ టు ఫిలిం మేకర్స్. ఫిలిం మేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇంకా ఇన్సెంటివ్స్ అవి క్రియేట్ చేసి సో ద మోర్ అండ్ మోర్ ఫిలిమ్స్ను తీసే విధంగా చేయడానికి, ఈ యొక్క ఫిలిం మేకింగ్ని ఇంప్రూవ్ చేయడానికి మనకేంటి అంటే బీహార్ గవర్నమెంటు ఒక ఇంపార్టెంట్ పాలసీని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి. దట్ పాలసీ ఈజ్ నోన్ యాజ్ ద ఫిలిం బేసికలీ చూడండి ఇక్కడ మీరు ఫిలిం ప్రమోషన్ పాలసీ అనమాట. ద పాలసీ నేమ్ ఈజ్ ఫిలిం promotion policy. That is basically the policy, film promotion policy, with the intent to provide an institutional support to filmmakers. The government of Bihar on Friday introduced the state's first promotion policy. So this policy will ensure a single window clearance for all the government related permissions as well as providings for the adequate security and as well as the safety arrangement to the filmmakers. So filmmakers కి ఎవరెవరైతే ఉంటారో ఎటువంటి ఏమైనా సేఫ్టీ ఆర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అవి ఏమైనా కావాలన్నా అవన్నీ కూడా గవర్నమెంట్ ఏంటి అని అంటే ఈ యొక్క పాలసీ అండర్లో ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ని మనకైతే కనుక ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో వాట్ వాజ్ ద మెయిన్ కోర్ ఆబ్జెక్టివ్ ఏంటి? సో కోర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ద క్యాబినెట్ టుడే అప్రూవ్డ్ దిస్ పర్టికులర్ బిల్ బికాస్ ఇట్ హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ పొటెన్షియల్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూమరస్ థింగ్స్. చూడండి, విత్ దిస్ ఫిలిం ప్రమోషన్ పాలసీ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఫర్ ద స్టేట్ ఈస్ ఇట్ విల్ జనరేట్ ఎంప్లాయ్మెంట్. సో ఈ యొక్క ఫిలిం మేకింగ్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ లాట్ మెనీ ఎంప్లాయీస్ కదండి, లాట్ మెనీ స్టాఫ్ పీపుల్ ఆర్ రిక్వైర్డ్. ఒక పర్టికులర్ ఫిలిం ప్రొడ్యూస్ చేయాలి అని అంటే కనుక సో మనకి తీయాలి అని అంటే ఇట్ రిక్వైర్స్ ఏ లాట్ ఆఫ్ బ్యాక్ అండ్ ఇదైతే మనకు అవసరము. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక ఖచ్చితంగా ఇది లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి మనకి ఈ యొక్క ఫిలిం ప్రమోషన్ పాలసీని అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో దిస్ వాస్ బ్రాట్ అప్ బై ద బీహార్ స్టేట్ గవర్నమెంట్. బీహార్ గవర్నమెంట్ వాళ్ళు అయితే కనుక తీసుకొచ్చారు. రీసెంట్గా క్యాబినెట్ దీన్ని క్లియర్ అయితే చేశారు. ఇప్పటిదాకా మనం రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మాట్లాడుకున్నాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 361 అండి. ఇట్ గ్రాంట్స్ ఇమ్యూనిటీ ఎవరికి? టు ద గవర్నర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్. సో వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ని కూడా ఇనిషియేట్ అయితే చెయ్యరు. ఎప్పుడు? అప్ టిల్ డ్యూరింగ్ దేర్ టైం పీరియడ్. డ్యూరింగ్ దేర్ టైం ఉన్నంత వరకు, వాళ్ళ టర్మ్ అయ్యేంత వరకు కూడా మనకి వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ అయితే కనుక ఉంటుంది. సో దాని గురించి మనకి ఒక ఇంపార్టెంట్ కేసు అయితే సుప్రీంకోర్టులో అయితే నడుస్తుంది. సుప్రీంకోర్టు ఈజ్ ఆస్కింగ్ ద రెస్పాన్సెస్ ఫ్రమ్ ద సెంట్రల్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రెస్పాన్సెస్ అయితే అడుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వాట్ ఈస్ ఆర్టికల్ నెంబర్ 361. సో వాట్ ఆర్ ద పవర్స్ విచ్ ఆర్ గివెన్, వాట్ ఆర్ ద ప్రివిలేజెస్ దట్ ఆర్ దేర్ టు ద గవర్నర్, ఇవన్నీ కూడా మనం అయితే తెలుసుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి? ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడానికి ఈ పర్టికులర్ స్టేట్లో సో ఫిలిం ప్రమోషన్ పాలసీ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక బీహార్ గవర్నమెంట్
వాళ్ళు అయితే కనుక తీసుకుని రావడం అయితే జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలసీ సో ఎటువంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అవసరమైన లేకపోతే ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అవసరమైన ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఏంటంటే అంటే ఒక రకమైన ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడానికి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ దట్ ఈస్ టేకెన్ బై ద బీహార్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్ అండి. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. సో ఇదే మనం రాసాం ఇంపార్టెంట్ పాయింట్స్ కింద. బీహార్స్ ఫిలిం పాలసీ. ఇన్ ఏ బిడ్ టు ప్రొవైడ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ టు ఫిలిం మేకర్స్, ద గవర్నమెంట్ ఆఫ్ బీహార్ హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ దేర్ స్టేట్స్ ఫస్ట్ ఫిలిం ప్రమోషన్ పాలసీ. What this policy will do? It will ensure a single window clearance for all government related permissions as well as providing for adequate security and safety arrangements to filmmakers. అంటే ఒక్కొక్క క్లియరెన్స్కి ఒక్కొక్క మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒకటే సింగిల్ విండో క్లియరెన్స్ పెట్టి మనకి ఏంటి అని అంటే కనుక సో మొత్తం అన్ని ఫిలిం రిలేటెడ్కి సంబంధించినటువంటి ఏమేమి పర్మిషన్స్ అవసరమో వాటన్నిటికీ కూడా ఒకటే క్లియరెన్స్ ఛానల్ అయితే కనుక పెట్టారు. సో పెడుతున్నారనమాట యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాలసీ. అండ్ అలాగే సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ అరేంజ్మెంట్స్ ఫర్ ద ఫిలిం మేకర్స్ అయితే కూడా మేము సో చేస్తాము యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పాలసీ అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ పాలసీ మనకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ని కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఫర్ ఎవరెవరైతే రీజనల్ ఫిలిమ్స్ని చేస్తారో వాళ్ళకి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద లాంగ్వేజెస్ వచ్చేసి మైథిలి, భోజ్పూరి, మాగాహి, ఓకే, బజికా, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక రకరకాలటువంటి అంగిక, ద సెకండ్ థర్డ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ సో ఇలా ఈ రకరకాలటువంటి రీజనల్ లాంగ్వేజెస్లో లోకల్ లాంగ్వేజెస్లో ఎవరెవరైతే కనుక రీజనల్ ఫిలిమ్స్ని చేస్తారో సో వాళ్ళకి మనకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ని కూడా మనం ప్రొవైడ్ చేయవచ్చు. సో దట్ ఇక్కడ ఏంటి సో కల్చరల్లీ లాంగ్వేజ్ ఇదటువంటిది ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది. సో తద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. సో మల్టిపుల్ బెనిఫిట్స్ అయితే మనకి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పాలసీ ఉన్నాయి. ఎస్, దిస్ ఈస్ the second important article that you are expected to know andi. Then comes the third important article. Uttarakhand High Court allows protection to the interfaith live-in couple under the UCC. సో మనకి తెలుసు మనకి యూసీసీ అంటే కనుక యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి ఇది మనకి ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కదండి, వన్ ఆఫ్ ద డిపిఎస్పి కదా. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ని అయితే కనుక మెన్షన్ చేశారు. ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటి అని అంటే కనుక పర్సనల్ లాస్ని, ఇప్పుడు ఏ రిలీజియన్కి ఆ పర్టికులర్ రిలీజియన్కి ఒక పర్సనల్ లాస్ ఉన్నాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ రిలేటెడ్ ప్రొవిజన్స్, డైవర్స్ రిలేటెడ్ ప్రొవిజన్స్, ఇన్హెరిటెన్స్, ససెషన్, ఇలా రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి కదా. వాటన్నిటినీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక అన్ని రిలీజియన్స్కి కూడా యూనిఫామ్గా మనం ఏంటి అని అంటే కనుక యూసీసీ అంటాం అనమాట. దట్ ఈస్ నోన్ యాజ్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో ఇంకా ఎవరికి ఏ రిలీజియన్ వాళ్ళకి ఆ రిలీజియన్కి ఇంకా సెపరేట్ ఉండదు. ఇంకా ఎప్పుడైతే యూసీసీ ఇంప్లిమెంట్ అవుతుందో యూసీసీని ఇంప్లిమెంట్ చేయాలి అని కాన్స్టిట్యూషన్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి వన్ ఆఫ్ ద డైరెక్షన్స్ విచ్ ఇస్ మెన్షన్డ్ అండర్ ఆర్టికల్ నెంబర్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఉత్తరాఖండ్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క యూసీసీ పాలసీ, యూసీసీ యాక్ట్ అయితే కనుక ఉంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ యాక్ట్ ఇంటర్ఫెయిత్ లివ్ ఇన్ కపుల్ ఎవరైతే ఉన్నారో, సో లైక్ దట్ వాజ్ ఏ హిందూ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ ముస్లిం బాయ్, మనకి వీళ్ళిద్దరికీ కూడా ఏంటి అని అంటే కనుక ఇంటర్ఫెయిత్ లివ్ ఇన్ కపుల్కి ప్రొటెక్షన్ ఇవ్వడానికి, అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి సో ఉన్నటువంటి థ్రెట్స్ అన్నింటినీ కూడా ఇది చేయడానికి సో మనకి ఏంటి అని అంటే హైకోర్టు వాళ్ళు పర్మిషన్ అయితే కనుక గ్రాంట్ చేశారు. ఉత్తరాఖండ్ హైకోర్ట్ అలౌడ్ ద ప్రొటెక్షన్ టు ఇంటర్ఫెయిత్ లివ్ ఇన్ కపుల్ అండర్ యూసీసీ. సో బట్ హౌఎవర్ వీళ్ళు ఏంటి అని అంటే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్ వీళ్ళు అయితే కనుక రిజిస్టర్ అవ్వాలి గవర్నమెంట్ తోటి. సో బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ అన్ ఆబ్లిగేషన్ అండర్ దిస్ పర్టికులర్ యాక్ట్. సో వన్స్ ఈ పీపుల్ ఎప్పుడైతే ఈ కపుల్ ఎప్పుడైతే కనుక రిజిస్టర్ అవుతారో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ డెఫినెట్లీ దే విల్ బి గివెన్ ప్రొటెక్షన్ ఫర్ అరౌండ్ 6 weeks అని చెప్పి మనకి ఏంటంటే కోర్ట్ చెప్పడం జరుగుతుంది. చూడండి, సో డ్యూరింగ్ ద అండర్ సెక్షన్ నెంబర్ దీస్ థింగ్స్ ఇట్ ఈస్ ఆబ్లిగేటరీ ఫర్ ద పార్ట్నర్స్ ఆఫ్ ఎ లివ్ ఇన్ రిలేషన్షిప్ విత్ ఇన్ ద స్టేట్ వెదర్ దే ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఆర్ నాట్ టు సబ్మిట్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్ టు ద రిజిస్ట్రార్ విత్ ఇన్ హూస్ jurisdiction they are living, and that failure to do so may also result in a jail sentence of up to 3 months or a fine up to 10,000 rupees. The division bench of Justice Manoj Kumar and Justice so-and-so disposed the petition saying that if petitioners apply for registration under the aforesaid act, that means UCC Act, within 48 hours, then the SHO
So the PS Dalanwala, Dehradun shall provide adequate protection to these petitioners for a period of 6 weeks to ensure that no harm is caused to them from the private respondents or any other person who is acting upon their behest. సో వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు మనకి, వీళ్ళు ఎప్పుడైతే కనుక ఈ యొక్క యూసీసీ యాక్ట్ అండర్లో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ రిజిస్టర్ చేసుకుంటారో, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ రిజిస్ట్రార్ తోటి, దెన్ ఇన్ దట్ కాంటెక్స్ డెఫినెట్లీ దే విల్ బి గివెన్ ద ప్రొటెక్షన్. సో ఫర్ అరౌండ్ 6 వీక్స్ ఆ ప్రొటెక్షన్ అనేటువంటిది ఇవ్వబడడం అయితే జరుగుతుంది అని చెప్పి ఉత్తరాఖండ్ హైకోర్టు వాళ్ళు అయితే చెప్పారు. ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు తెలియాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే, లైక్ వాట్ ఈజ్ యూసీసీ, యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేసి మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయబడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క ఫీచర్స్, అంటే ఇంప్లిమెంట్ చేస్తే వాట్ విల్ బి ద సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఏవేం జరుగుతాయి, మరి ఇలా ఇంప్లిమెంట్ చేయడానికి వాట్ ఆర్ ద ఇష్యూస్ ఏవేంటి అనేటువంటి పాయింట్స్ మీరు ఫర్దర్గా స్టడీ అయితే చేయాలండి. డౌన్ ద లైన్ ఇంకొకసారి ఎప్పుడు మళ్ళీ యూసీసీ గురించి ఆర్టికల్ వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇంకా క్లియర్గా నేను ఇష్యూస్ నెక్స్ట్ వచ్చేసి దీని గురించి నేనైతే మాట్లాడడం జరుగుతుంది. ఓకే, యాజ్ ఆఫ్ నో సో దిస్ ఈజ్ జస్ట్ ఏ న్యూస్ ఐటమ్ కాబట్టి మళ్ళీ దీని మీద డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎడిటోరియల్స్ వచ్చినప్పుడు మనం దాని అండర్లో మనం కవర్ చేస్తాం. బట్ యాజ్ ఆఫ్ నో జస్ట్ ఇట్స్ ఏ న్యూస్ ఐటమ్గా మనం దీన్ని చూస్తూ ఉత్తరాఖండ్ హైకోర్ట్ హ్యాస్ రీసెంట్లీ అలౌడ్ ద ప్రొటెక్షన్ టు ఇంటర్ఫెయిత్ లివింగ్ కపుల్ అండర్ ద యూసీసీ అన్న విషయం మనం స్టడీ చేసుకుంటే సరిపోతుంది. దెన్ లెట్ us go to the next important article అండి. బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రెండ్స్, మెంటర్షిప్ ప్లస్ ఆన్సర్ రైటింగ్ కాంబో ప్లాన్ అయితే కనుక మనం రీసెంట్గా లాంచ్ చేసామండి. సో డైరెక్ట్లీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అవర్ డైరెక్టర్ సార్ సురేష్ సార్ అండర్లోనే మనం చేయబడుతుంది ఇది. సో మీకు ఈ పర్టికులర్ మెంటర్షిప్ ఒక పక్కన మెంటర్షిప్ ఇవ్వబడుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఆన్సర్ రైటింగ్ కూడా మీకు గైడెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడుతుంది. ఇది మీకు 6 months వ్యాలిడిటీ అయితే కనుక 10,000 రూపీస్కి అయితే వస్తుందండి. సో 1 year వ్యాలిడిటీ అయితే కనుక మనం 15,000 ఛార్జ్ చేస్తున్నాము. లైఫ్ టైం వ్యాలిడిటీ విచ్ ఇస్ మోర్ ప్రిఫరబుల్ ఏంటి అని అంటే కనుక మనకి 20,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేయడం అయితే జరుగుతుందండి. సో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వచ్చేసి 20,000 రూపీస్ తోటి అయితే మనకైతే వస్తుందండి, విచ్ ఇస్ మోర్ ప్రిఫరబుల్ ఆప్షన్ అది. సో ఇది కాంబో ప్లాన్ మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మన యొక్క టీం మిమ్మల్ని ఈ యొక్క డీటెయిల్స్ గురించి మీకు ఏవైనటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు మన టీంని అయితే అడగచ్చు. దే విల్ హెల్ప్ యూ అవుట్ అండి. ఓకే, నా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక మనకి సో బిజినెస్ పేజ్లో అయితే ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అవ్వడం జరిగింది. ఎలివేటింగ్ ద ఇండియాస్ క్యాపిటల్ గూడ్స్ ఫర్ ఏ గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ రెవల్యూషన్. సో ఎలక్ట్రానిక్స్ రెవల్యూషన్కి సంబంధించి గ్లోబల్గా సో ఇండియా ఎటువంటి రోల్ ప్లే చేయొచ్చు అండ్ ఇండియా యొక్క పొటెన్షియల్ ఎంత ఉంది, వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సజెషన్స్ ఏంటి అని చెప్పేసి మనకి యొక్క బడ్జెట్ ఇన్ ఫోకస్ అనేటువంటి బిజినెస్ పేజ్లో మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో ఈ పాయింట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఇక్కడ ఏం తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక ఇక్కడ చూడండి. సో దిస్ పారాగ్రాఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఇది మీరు స్ట్రైట్ అవే మనం ఏంటి అని అంటే కనుక మన మెయిన్స్ ఆన్సర్స్లో కూడా మనం అయితే కోట్ చేసుకోవచ్చు. ఇండియాస్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ హ్యాస్ రీచ్డ్ ఎన్ ఇంప్రెసివ్ మైల్ స్టోన్ ఆఫ్ అబౌట్ $115 billion ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24, గ్రోయింగ్ బై ఆల్మోస్ట్ 4 times ఇన్ ద పాస్ట్ డెకేడ్. సో పాస్ట్ డెకేడ్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే కనుక సో ఇట్ వాజ్ రైజన్ బై 4 times అయితే కనుక మనకి ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ అయితే కనుక పెరిగిందట. సో ద ప్రొజెక్షన్స్ ఫర్ ద నెక్స్ట్ 5 years ఆర్ ఈవెన్ మోర్ ప్రామిసింగ్ విత్ ఎక్స్పెక్టేషన్స్ టు మల్టిప్లై దిస్ ఫిగర్ బై 5 times. సో ఇంకా మనకి నెక్స్ట్ 5 yearsలో మనకి తీసుకున్నట్లయితే కనుక ఇంకా 5 times ఇంకా ఇంప్రూవ్ అయితే కనుక అవుతుంది అంటూ చెప్పడం జరిగింది. అండ్ అలాగే గ్లోబల్లీ పరిస్థితి ఎలా ఉంది, గ్లోబల్లీ ది ఎలక్ట్రానిక్స్ మార్కెట్ కరెంట్లీ వాల్యూడ్ అట్ $4.5 trillion. ఇట్ ఈస్ యాంటిసిపేటెడ్ టు సోర్ టు $6.1 trillion బై ద ఇయర్ 2030. సో 2030 నాటికి సో ఇప్పుడు మనకేంటి ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారు, ఫస్ట్ మన ఇండియాలో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ అనేటువంటిది ఎంత ఉంది అనేటువంటిది మాట్లాడడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏం మాట్లాడుతున్నారు, సో ద గ్లోబల్ నెక్స్ట్ 5 yearsకి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చెప్తున్నారు. దెన్ అట్ ద సేమ్ టైం మరి గ్లోబల్ ప్లాట్ఫామ్లో గ్లోబల్లీ పరిస్థితి ఎలా ఉంది అని అంటే కనుక గ్లోబల్లీ ది ఎలక్ట్రానిక్స్ మార్కెట్ కరెంట్లీ వాల్యూడ్ అట్ $4.5 trillion ఈజ్ యాంటిసిపేటెడ్ టు సోర్ టు $6.1 trillion బై ద ఇయర్ 2030. సో బై ద ఇయర్ 2030 నాటికి మనకి ఇది $6.1 trillion అయితే కనుక రీచ్ అవ్వబోతోంది అని చెప్పడం జరుగుతుంది. దీస్ ఫిగర్స్ హైలైట్ అన్ ఆపర్చునిటీ అండ్ ఎ కాల్ టు యాక్షన్ ఫర్ ఇండియా టు క్యాప్చర్ ఇట్స్ రైట్ఫుల్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ స్టేజ్. సో
now this is a very good time, very significant time for us, so where we have to capture our position all over the world. So India electronics hub ga, electronics manufacturing hub ga manam marali. So India should be the leading country in this particular space లో ఉండాలి అని అంటే కనుక అంటూ అయితే చాలా మనకి స్కోప్ అయితే ఉంది అని చెప్పడం జరుగుతోంది. సెంట్రల్ టు ద విజన్ ఈజ్ ద రోల్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. క్యాపిటల్ గూడ్స్ అంటే మనం డైలీ చూసే మెషినరీ, టూల్స్, ఎక్విప్మెంట్, సో దట్ డ్రైవ్ ద ప్రొడక్షన్. అడ్వాన్స్డ్ క్యాపిటల్ గూడ్స్ విల్ ఎనేబుల్ us టు ప్రొడ్యూస్ హై క్వాలిటీ ఎలక్ట్రానిక్స్ ఎఫిషియెంట్లీ అండ్ అట్ స్కేల్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏం మాట్లాడుతున్నారు, క్యాపిటల్ గూడ్స్ ప్రమోషన్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క క్యాపిటల్ గూడ్స్ ఎంత రోల్ ప్లే చేస్తాయి, అండ్ అలాగే అడ్వాన్స్డ్ క్యాపిటల్ గూడ్స్ ఉంటే కనుక అవి మనకి ఇంకెంత మన యొక్క పొటెన్షియల్ని మనం అనుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అయ్యేలాగా చేస్తాయి అనేటువంటిది మాట్లాడుతున్నారు. సెంట్రల్ టు దిస్ విజన్ ఈజ్ ద రోల్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్. వాట్ ఆర్ క్యాపిటల్ గూడ్స్? సో మిషనరీ, టూల్స్, ఎక్విప్మెంట్స్, సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక క్యాపిటల్ గూడ్స్ అండర్లోకి రావడం జరుగుతుంది. దెన్ ఇవి కాకుండా మనం ఏంటంటే వీటిల్లోనే అడ్వాన్స్డ్ క్యాపిటల్ గూడ్స్ ఎప్పుడైతే మనం యూస్ చేయగలుగుతామో ఇవి మనకి హై క్వాలిటీ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్షన్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు ఎఫిషియెంట్గా అండ్ అట్ స్కేల్. అంటే we can increase its production as well. Our focus should be on developing unique cutting edge solutions which will serve the domestic and as well as global markets. This demands a significant investment in the research and development supported by policies that encourage innovation and protects the IPR, intellectual property rights. సో క్యాపిటల్ గూడ్స్ అనేటువంటివి మనకి ఎంత ఇంపార్టెంట్ అనేటువంటిది ఒక మాట మాట్లాడారు. దాంట్లో అడ్వాన్స్డ్ క్యాపిటల్ గూడ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇంకేంటి అన్నది మాట్లాడారు. మరి ఇంత పొటెన్షియల్, ఇంత మనము అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని అంటే సమ్ సిగ్నిఫికెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ టు దిస్ పర్టికులర్ స్పేస్ అండ్ ద పాలసీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి. అండ్ అలాగనే ప్రొటెక్షన్ ఆఫ్ ఐపీఆర్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, వన్ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ మనకి. సో ఓకే, వాటిల్ని ప్రొటెక్ట్ చేయాలి అనేటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ నౌ షుడ్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ అని చెప్పటం. అండ్ అలాగనే డిమాండ్ సప్లై గ్యాప్ అంటే అర్థం ఏంటంటే మీటింగ్ ద డొమెస్టిక్ డిమాండ్ అండ్ టార్గెటింగ్ ద ఎక్స్పోర్ట్ మార్కెట్ ఆర్ బోత్ ఎసెన్షియల్. Meeting the domestic demand and targeting the export market both are essential. At home, there is an urgent need to close the gap between the demand and supply of the capital goods. By bolstering our manufacturing infrastructure, we can reduce the dependency on imports and ensure a steady supply of high quality equipment for the local consumption. So as India aims to increase its electronics production by 5 times, the demand for advanced manufacturing technologies will also surge, necessitating a robust domestic capital goods sector. ఈ పారాగ్రాఫ్లో అంతా మనకి ఏం మాట్లాడడం జరుగుతుంది అని అంటే కనుక ఇప్పుడు మనము మన యొక్క డొమెస్టిక్ ముందు ఇండియాలో వితిన్ ఇండియాలో లోకల్ కన్జంప్షన్ ఏంటి అనేటువంటిది చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం సో ద గ్లోబల్ లెవెల్లో డిమాండ్స్ ఏంటి అనేటువంటిది మనం చూసుకోవాలి. ఫస్ట్ మనము మన యొక్క లోకల్ డిమాండ్స్ని మీట్ అవుతూ సో దెన్ అట్ ద సేమ్ టైం మనం ఏంటి అని అంటే కనుక సో ద గ్లోబల్ డిమాండ్స్ని మనం మీట్ అవ్వేలాగా చేయాలి. సో ఇఫ్ యూ కన్సిడర్ మనం ఏంటి అని అంటే కనుక ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేటువంటిది తగ్గించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డొమెస్టిక్లోనే మనం ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ని మనమైతే పెంచాలి అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడుతున్నారండి ఇక్కడ. దెన్ అట్ ద సేమ్ టైమ్ టు స్పియర్ హెడ్ దిస్ ఇనిషియేటివ్ దెర్ ఈస్ ఎ నీడ్ ఫర్ ఎ డెడికేటెడ్ సెంటర్ విత్ ఎ సబ్స్టాన్షియేటివ్ కార్పస్ ఆఫ్ మినిమమ్ 1,000 crore focused on innovation on the capital goods potentially housed at the Central Manufacturing Technology Institute. Such a center would drive the development of the advanced manufacturing technologies and build the capabilities which are essential for electronics and high-tech manufacturing. The CMTI can partner industry leaders and academic institutions to foster the innovation, streamline the production process and raise overall competitiveness of the Indian manufacturers. అర్థమైందండి ఈ పాయింట్. వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మరి ఈ ఇనిషియేటివ్ని ఈ విధంగా మనము డొమెస్టిక్ డిమాండ్స్ని మీట్ అవుతూ ఇంపోర్ట్ డిపెండెన్సీని రెడ్యూస్ చేసుకోవాలి అని అంటే కనుక దెర్ ఈస్ ఎ డైర్ నీడ్ దట్ వీ
హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఏ సెంటర్. సో ఒక సెంటర్ని మనం అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ ఈ సెంటర్ విత్ మినిమం ఫండింగ్ ఆఫ్ అబౌట్ 1000 crores అయితే ఉండాలి. సో దట్ ఈ 1000 crores మనం దేనికి యూజ్ చేస్తాము? అడ్వాన్స్డ్ క్యాపిటల్ గూడ్స్ని తయారు చేయడానికి అయితే మనం యూటిలైజ్ చేస్తాం. మరి ఎప్పుడైతే అడ్వాన్స్డ్ క్యాపిటల్ గూడ్స్ వస్తాయో మనకి గూడ్స్ని అంతే ఎఫిషియెంట్గా మనం కొత్త లేటెస్ట్ వాటిని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏంటి అంటే అట్ స్కేల్ కూడా చేయాల్సిన పరిస్థితి వస్తే కూడా చెయ్యొచ్చు అని చెప్పడం అనమాట. ఈ యొక్క ఎస్టాబ్లిష్ చేయాల్సిన డెడికేటెడ్ సెంటర్ ఎక్కడ ఉండాలంటున్నారు? ఇట్ షుడ్ బి కెప్ట్ అండర్ సెంట్రల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, CMTI అని చెప్పేసి ఉంది. ఆ CMTI అండర్లో మనకి ఈ యొక్క సెంటర్ని మనం అయితే ప్లేస్ చేయాలి. దానికి మనం ఒక 1000 crores అయితే కనుక కార్పస్ అయితే ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఇదంతా కూడా మనకి క్యాపిటల్ గూడ్స్ యొక్క ప్రొడక్షన్ గురించి మనం ఏంటంటే దీన్ని ఉపయోగించాలి అని చెప్పడం ఈ యొక్క పారాగ్రాఫ్ యొక్క ఇంపార్టెంట్ పాయింట్ అండి. దెన్ వన్స్ యూ ఆర్ డన్ విత్ దట్, దెన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయాలి. So to foster the research and development, India's robust IPR protection can create a secure environment where new ideas can thrive. By promoting the strong R&D ecosystem, we can develop indigenous technologies that can not only meet the international standards but also can set a benchmarks in the quality and efficiency. So the aim is to position Indian firms as formidable contenders. This needs a strategic approach, like including understanding the global market dynamics, adhering to international quality standards, and building a reputation for excellence. The question then arises, why can't India produce firms that rival the likes of ASML, the Dutch giant known for advanced machinery? సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయటము. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేసి మన యొక్క ఇండియన్ ఫర్మ్స్ని గ్లోబల్లీ కాంపిటేటివ్ చేయాలి. అలా చేయాలి అని అంటే ముందు మనకి స్ట్రాటజిక్ సమ్ అండర్స్టాండింగ్స్ ఉండాలి. ఏమేంటి అసలు వాట్ ఆర్ ద గ్లోబల్ డైనమిక్స్ ఏమేంటి, నెక్స్ట్ ఇంటర్నేషనల్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఏంటి, దెన్ అట్ ద సేమ్ టైం మనమంటూ ఒక రెప్యుటేషన్ ఫర్ ఎక్సలెన్స్ని అయితే ఈ సెక్టార్లో అయితే బిల్డ్ చేసుకోవాలి. సో ఇవన్నీ చేసుకుంటే కనుక దెన్ డెఫినెట్లీ వీ కెన్ అచీవ్ అనేటువంటిది వీళ్ళ కన్క్లూడింగ్ పాయింట్ అండి. సో క్రియేటింగ్ సచ్ అన్ ఇండియన్ ఛాంపియన్ ఇన్వాల్వ్స్ మెనీ క్రిటికల్ స్టెప్స్. మరి ఇలాంటి పెద్ద జైంట్స్ని మనం కూడా బిల్డ్ చేయగలగాలి, ఎస్టాబ్లిష్ చేయగలగాలి అని అంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఎస్ అండి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక మరి ఇలా మనం కూడా ఇలాంటి జైంట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే కనుక వీ హ్యావ్ టు ఫాలో సమ్ ఇంపార్టెంట్ స్టెప్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రయారిటైజింగ్ ద డెవలప్మెంట్ అండ్ ఎక్విజిషన్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ ఈస్ క్రూషియల్, సపోర్టెడ్ బై డెడికేటెడ్ ఫండ్స్ ఫర్ ఎక్వైరింగ్ ఎన్హాన్స్డ్ క్యాపిటల్ గూడ్స్. సెకండ్ వన్, we should invest in education and as well as the training programs in order to equip the workforce with the technical and soft skills is essentially vital. Now, strong collaboration between industry and academia can foster the innovation and ensure that the research aligns with the industry needs, leading to the breakthrough technologies and as well as process. Additionally, government policies should also support the growth of the capital goods industry by providing the incentives for R&D, facilitating the ease of doing business, ensuring a stable regulatory environment. అంటే ఇక్కడంతా కూడా మనకి ఏంటి అని అంటే కనుక మనము ఏవేం స్టెప్స్ తీసుకోవాలి, లైక్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రైనింగ్ ద వర్క్ ఫోర్స్. సో బికాస్ దే ఆర్ ద మెయిన్ బెడ్ రాక్ కదండి ఈ యొక్క ఫోర్స్ మనం డ్రైవ్ చేయడానికి సెక్టార్ అంతటినీ కూడా. అండ్ అలాగే గవర్నమెంట్ కూడా R&Dలో ఇన్వెస్ట్ చేయాలి. సో ద మోర్ అండ్ మోర్ పాలసీస్ని తీసుకురావాలి. గవర్నమెంట్ పాలసీస్ షుడ్ ఆల్సో సపోర్ట్ ద క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీ బై ప్రొవైడింగ్ ద ఇన్సెంటివ్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మన కంట్రీలో ఫెసిలిటేట్ చేయాలి. ఇలాగా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. యాజ్ ద వరల్డ్ మూవ్ టువర్డ్స్ సస్టైనబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, ఇండియా షుడ్ ఆల్సో అడాప్ట్ ద ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ అండ్ ప్రాసెసెస్, దేర్ బై ఎన్హాన్సింగ్ అవర్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ అండ్ పొజిషనింగ్ ఇండియా యాజ్ ఏ రెస్పాన్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఎంబ్రేసింగ్ ద డిజిటల్ టెక్నాలజీస్ సచ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, IoT and big data can revolutionize the manufacturing process, making them more efficient and as well as cost effective. Yes, addressing the technology and skill gaps is also crucial. So these are some of the important points with respect to these things. And last important point ఏంటంటే we have to reduce the cost of capital
can enable the Indian manufacturers to invest more in the technology and innovation, thereby making them more and more competitive globally. సో మనం ఏంటి అని అంటే కనుక కాస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ మనం తగ్గించగలిగినట్లయితే కనుక అప్పుడు మన యొక్క ఇండియన్ ఫర్మ్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా ఏంటంటే ఈ యొక్క ఇన్నోవేషన్ మీదన R&D మీదన ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక చేస్తారు. సో దట్ లీడ్స్ టు మోర్ అండ్ మోర్ గ్రోత్ అండ్ వీ విల్ బికమ్ మోర్ అండ్ మోర్ కంపిటేటివ్ గ్లోబల్లీ అని చెప్పి క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, అడ్వాన్స్డ్ క్యాపిటల్ గూడ్స్ గురించి, అసలు గ్లోబల్లో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది, మనము ఈ యొక్క ఆపర్చునిటీని మనం ఎలా ఇది చేసుకోవచ్చు, మనం లెవరేజ్ చేసుకోవచ్చు అనేటువంటివి, దానికి సంబంధించి సమ్ ఇంపార్టెంట్ సజెషన్స్ ఏం మనం ఫాలో అవ్వాలి అనేటువంటివి ఈ యొక్క బిజినెస్ పేజీ ఆర్టికల్లో మనకి పబ్లిష్ అయితే చేశారండి. లైక్ డ్యూ టు సమ్ ల్యాక్ ఆఫ్ టైమ్ ఐ హ్యావ్ నాట్ రిటర్న్ ద పాయింట్స్ హియర్, కీ పాయింట్స్ అయితే కనుక నేను రాయలేదు. సో బికాజ్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ some of the trip, maybe like you might be so listening some temple bells as well from my behind. Okay, so sorry for the inconvenience if there is any disturbance. Yes andi. Then అయితే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అనేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్. అట్ ద సేమ్ టైం మనం ఏంటి అని అంటే కనుక ఒక డెడికేటెడ్ కోర్స్ అయితే కనుక దీని గురించి లాంచ్ చేయడం జరిగిందండి. మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ అని చెప్పేసి మనమైతే లాంచ్ చేసాము. ఎందుకంటే ఈ కోర్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే డైలీ మన ఛానల్లో హిందూ న్యూస్ అనాలిసిస్ మనం చేస్తున్నాము. హిందూ న్యూస్ అనాలిసిస్ స్పెసిఫిక్గా ఎందుకు చేస్తున్నాము అని అంటే యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో హిందూ చాలా ఇంపార్టెంట్. 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనం ఏంటంటే హిందూ న్యూస్ పేపర్ నుంచి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వీ కెన్ గెట్ దమ్ అండి. బట్ ద అదర్ 50% మాత్రం మనకి ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలాంటి ఆర్టికల్స్ నుంచి పబ్లిష్ అవుతాయి. ఇక్కడ మనం ఎలాగో హిందూ చూస్తున్నాం డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో. బట్ ఇక్కడికి వచ్చేసి దట్ ఈస్ ఈ యొక్క ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ని కవర్ చేయడానికి మనకి ఈ పర్టికులర్ డెడికేటెడ్ కోర్సు లాంచ్ చేయబడింది. దట్ ఈస్ నోన్ యాజ్ ద మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇందులో మనము లైవ్ క్లాసెస్ అనేటువంటివి టీచ్ చేయబడతాయి. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ ద లైవ్ క్లాసెస్ అండి. అక్కడ మీరు ఏ విధమైనటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను అయితే కనుక అడగచ్చు. డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మంత్లీ పీడిఎఫ్స్ అనేటువంటివి చెప్పబడతాయి, అనేటువంటివి మీకు ఇవ్వబడతాయి. డైలీ, వీక్లీ అండ్ మంత్లీ పీడిఎఫ్స్ని మీకు షేర్ చేస్తాము. అండ్ అలాగే క్లాస్ నోట్స్, సో మనం ఇక్కడ రాసేటువంటి నోట్స్ ఉంది కదా, ఇలాగే క్లాస్ నోట్స్ కూడా డైలీ లైవ్ సీఏలో మనం రాస్తాం. ఈ యొక్క క్లాస్ నోట్స్ని కూడా మనం ఏంటి అని అంటే కనుక సో మీకు ప్రొవైడ్ అయితే చేయబడతాం. సో దట్ ఏంటంటే యూ కెన్ యూజ్ దెమ్ యాజ్ ఎ రెఫరెన్స్ ఫర్ యువర్ రివిజన్ పర్పస్. సో దెన్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే మరి చదువుకుంటూ వెళ్ళిపోతే యూజ్లెస్ కదండి. వీ హ్యావ్ టు ఎప్పటికప్పుడు మన యొక్క పర్ఫార్మెన్స్ని మనం టెస్ట్ చేసుకుని కోర్స్ కరెక్షన్స్ చేసుకోవాలి. దానికి వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ని మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మనం ఇస్తాం. సో ఫ్రెండ్స్, ఇది మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. యాజ్ ఏ 50% డిస్కౌంట్గా మనం దీన్ని 5,000 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, ఈ 5,000 రూపీస్ అనేటువంటిది పర్ మంత్, పర్ 3 months కాదండి. దిస్ వాజ్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అంటే మీరు ఓన్లీ వన్స్ మాత్రమే మీరు పర్చేస్ చేసుకుంటారు. సో దెన్ బట్ యూ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ యువర్ లైఫ్ టైం అనమాట. అంటే మీరు ఎప్పటి వరకు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత వరకు కూడా మీకు ఏంటి అంటే కోర్స్ మీకు బెనిఫిట్స్ అందిస్తూనే ఉంటుంది. సో దెన్ మనం ఇక్కడ కవర్ చేసేటువంటి ఆర్టికల్స్ ఏవేంటి? ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి మనం అయితే కవర్ చేస్తాము. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఇంకే క్వైరీస్ ఉన్నా కూడా మన యొక్క టీం మీకు అడ్రస్ అయితే చేస్తారండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే బిగినర్స్ ఉంటారో, లైక్ బిగినర్స్కి ఎన్సీఆర్టీస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్కి సంబంధించి. బికాజ్ దే ఫామ్ లైక్ ఏ బెడ్ రాక్గా మనకి ఏంటంటే ఫామ్ అవుతాయి. అది మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంటే సో పైన మనం వేసేటువంటి బిల్డింగ్స్ అంత స్ట్రాంగ్గా మనకైతే ఉండడం జరుగుతాయి. సో ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండడానికి ఎన్సీఆర్టీస్ అయితే ప్రిఫర్ చేస్తారు, అందరూ సజెస్ట్ చేస్తారు. కానీ చాలామందికి ఏంటి అంటే ఎన్సీఆర్టీస్ని ఎలా చదవాలి అనేటువంటి అప్రోచ్, ఒక డైరెక్షన్ ఉండదండి. సో దానికి ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి ఈ యొక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేటువంటిది పెడుతున్నాము. ఇక్కడ మనకి క్లాస్ 6th నుంచి 12th వరకు అన్ని క్లాసెస్కి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీస్ మనకి ఈ కోర్సులో కవర్ చేయబడతాయి. ఫీ వచ్చేసి ఏంటి అని అంటే కనుక 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. బట్ యాజ్ ఎ 50% డిస్కౌంట్ ఆఫర్లో మనము 5,000 రూపీస్కి దీన్ని ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే కనుక ఈ కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్ని మీరు కాల్ చేస్తే ఈ యొక్క కోర్స్ గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ కోర్స్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.
Yes friends, then last important article for today: Israeli occupation in Palestine is illegal, says International Court of Justice. సో దేర్ వాజ్ వన్ ఇంపార్టెంట్ కోర్ట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేటువంటిది మనకి యునైటెడ్ నేషన్స్ ప్రిన్సిపల్ ఆర్గాన్ అండి. ఈ యొక్క కోర్ట్ ఏం చెప్పింది అని అంటే కనుక ఇజ్రాయలీ ఆక్యుపేషన్ ఇన్ పాలస్తైన్ యాజ్ ఇల్లీగల్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. చూడండి, ద యునైటెడ్ నేషన్స్ టాప్ కోర్ట్ ఆన్ ఫ్రైడే సెడ్ ఇజ్రాయెల్స్ డెకేడ్ లాంగ్ ఆక్యుపేషన్స్ ఆఫ్ ద పాలస్తీనియన్ టెరిటరీ యాజ్ ఇల్లీగల్ అండ్ నీడ్ టు ఎండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్తున్నారు. అంటే మనం చాలాసార్లు ప్రతిరోజు దీని గురించి వస్తూనే ఉంటాయి, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలస్తైన్ కాన్ఫ్లిక్ట్ గురించి. ఈ యొక్క ఇజ్రాయిల్ ఇల్లీగల్ సెటిల్మెంట్స్ అనేటువంటివి చేస్తున్నారు. ఈ యొక్క టెరిటరీస్ అన్నింటినీ కూడా, పాలస్తీనియన్ టెరిటరీస్ అన్నింటినీ కూడా ఆక్యుపై చేసేస్తున్నారు. అందుకని చెప్పి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈవెన్ 2 స్టేట్ సొల్యూషన్ అని చెప్పేసి కూడా ప్రపోజల్ని కూడా తీసుకొచ్చారు. దీని గురించి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా కూడా ఎదురు చూస్తుంది. ఈ యొక్క రీజియన్ అంతటిలోనూ కూడా మనం పీస్ అనేటువంటిది చూడాలి అనేటువంటిది మన ఆలోచనలో ఉన్నాం మనము అనేటువంటిదైతే చూస్తూనే ఉన్నాం కదా. అంటే దానికి ఇంకొక అడిషనల్ పాయింట్ ఏంటంటే మనకి ఈవెన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు కూడా ఏంటి అని అంటే ఈ యొక్క ఇజ్రాయిల్ యొక్క సెటిల్మెంట్స్ అన్నిటినీ కూడా ఇల్లీగల్ అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ దే హ్యావ్ టు బి ఎండెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో నౌ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకోవాలి. చూడండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్: ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గాన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ద పీస్ ప్యాలెస్ ఇన్ ది హేగ్, నెదర్లాండ్స్. సో ది హేగ్, నెదర్లాండ్స్లో మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అయితే కనుక ఉంది మనకి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందండి? 1945లో ఎస్టాబ్లిష్ అయింది బై ద యునైటెడ్ నేషన్స్ చార్టర్ ద్వారా మనకైతే ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో అన్లైక్ ద అదర్ ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యుఎన్, ఇట్ ఈస్ ద ఓన్లీ లొకేటెడ్ ఇన్ So unlike the other principal organs of United Nations, it is the only one that is not located in the New York, United States of America అండి. సో మనకి మిగతా ఆర్గాన్స్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, సో ఇలా మనకి ఆర్గాన్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ ఉన్నాయి కదా. అవుట్ ఆఫ్ ఆల్ ద అదర్ ఆర్గాన్స్, సో ఇట్ ఈస్ దట్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్ బికాజ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది హేగ్, నెదర్లాండ్స్లో మనకైతే ఈ బాడీ అయితే కనుక ఉంది. ఈ బాడీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే వెనెవర్ దేర్ ఆర్ ఎనీ లీగల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద స్టేట్స్ అండ్ అట్ ద సేమ్ టైం వాటిని సాల్వ్ చేయడం, సెటిల్ చేయడము, అండ్ అలాగనే అడ్వైజరీ ఒపీనియన్స్ ఇవ్వడం ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇంటర్నేషనల్ లా. ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క బాడీ యొక్క మెయిన్ ఫంక్షన్స్ అనమాట. సో స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే అసలు ఈ కోర్టులో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ హ్యావ్ హౌ మెనీ జడ్జెస్? వీ హ్యావ్ 15 జడ్జెస్ అయితే ఉంటారండి దీంట్లో. అండ్ దే ఆర్ ఎలెక్టెడ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 9 years. ఈవెన్ దీస్ పాయింట్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద యూపీఎస్సీస్ పర్స్పెక్టివ్ అండి. సో 15 జడ్జెస్ అయితే కనుక మనకు ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ జడ్జ్ యొక్క టర్మ్ వచ్చేసి మనకి 9 years అయితే ఉంటుంది బై ద యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండ్ ద సెక్యూరిటీ కౌన్సిల్. By the United Nations General Assembly and as well as the Security Council and the Indian judges at the International Court of Justice are like Justice Dalveer Bhandari and Swaroop Pathak, Narendra Singh, Sir Benegal Rao. వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అని అంటే కనుక సో ద జడ్జెస్, ఇండియన్ జడ్జెస్ ఇన్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్గా చేసినటువంటి వాళ్ళు అనమాట. ఎస్ ఫ్రెండ్స్, నౌ that's it. These are the important articles for today. Like I have not written some important points for these articles, but I have explained it through explanation అయితే మనం కవర్ అయితే చేసాము. సో డ్యూ టు సమ్ పర్సనల్ వెరీ unavoidable commitments వల్ల ఏంటి అని అంటే కనుక I am unable to write them. So but however I thought to explain all the important articles. So if you see the latest today's question and try to answer this particular question, consider the following statements about International Court of Justice. Number 1, it is one of the principal organs of the United Nations. Number 2, it is headquartered in New York, United States of America. Which of the above statements is or are correct? 1 only, 2 only, both 1 and 2, and as well as none of the above. Yes friends, if you know the answer, please comment the answer, and at the same time if you have liked the video, please like the video. If there are any temple bells behind me, if there is some unwanted noise so that have frustrated your listening things, really sorry for the inconvenience. I'll ensure that it will not be repeated in the next class. Yes, okay friends, thank you so much. Bye bye and all the best. Happy learning.